సాహిత్యాభిమానులకి స్వాగతం, జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ వారి జీవన యాత్రలో దర్శించిన అనేక జలరాశుల గురించి రాసిన వ్యాస పరంపర ఈ జీవనలీల. చక్కటి తెలుగులో మనకు అందించిన వారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ వారం జీవనలీలలో కరాచీ వద్ద గల మనోరా అనే ద్వీపం గురించి చూద్దాం. వినండి. కెరటాల తాండవం. కరాచీ వద్దకి అమారాకి కొద్ది దూరంలో మనోరా అనే పేరుగల ద్వీపం ఉన్నది. అక్కడ సుందరమైన దేవాలయం ఉన్నది. చాలామంది పోర్టు ట్రస్టుకు చెందినవారు. కొంత సేన అక్కడ నివసిస్తూ ఉంటారు. మనోరా ద్వీపం కరాచీకి అలంకారం, సముద్రానికి క్రీడా వస్తువు. ఆ ద్వీపానికి దక్షిణంగా ఒక పెద్ద గుహ ఉన్నది. సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున లేచి ఆ గుహను ఢీకొంటాయి. గుహకు ముందు కెరటాలను అటకాయించడానికి చాలా దూరం వరకు పెద్ద గోడను కట్టారు. ఈ గోడతో కెరటాలు చేసే సత్యాగ్రహం చూడటానికి ఇదివరకు ఒక పర్యాయం వెళ్ళాను. హిందీ సాహిత్య సమ్మేళనంలో పాల్గొనేందుకు ఈ సంవత్సరం కరాచీ వెళ్ళినప్పుడు రెండవసారి కెరటాల తాండవం చూశాను. ఆ కెరటాల తాండవం యొక్క ప్రభావం ఆ రాళ్ల మీద ప్రసరించకపోయినా మనుష్యుల హృదయాల మీద ముద్ర వేసుకుంటుంది. హృదయము, సముద్రము ఈ రెండున్నూ సహజంగా తహతహలాడే స్వభావం కలవే. ఎటువంటి ప్రకృతి దృశ్యమైనా మొదటిసారి చూసినప్పుడు కలిగిన అనుభూతి రెండవసారి చూసినప్పుడు కలగదు. మొదటిసారి అంతా క్రొత్తగా ఉంటుంది. అజ్ఞాత వస్తువులను గురించి తెలుసుకుంటాము. అడుగడుగున ఆశ్చర్యము, చమత్కారము ఈ రెండు అనుభూతులు కలుగుతాయి. రెండవసారి వెళ్ళినప్పుడు ముఖ్యమైనవి చూడవలసినవి అన్నీ గుర్తుంటాయి. చమత్కారం, ఆశ్చర్యం ఈ రెండున్నూ అట్టే కలగవు. పరిచితమైన వస్తువుల పట్ల ప్రేమ కలుగుతుంది. అపరిచిత వస్తువుల పట్ల మాత్రమే ఆశ్చర్యము, చమత్కారము స్ఫురిస్తుంది. ఉత్సుకతారహితము, ప్రేమపూర్ణమైన మనస్సుతో మనోరా వద్ద కెరటాల తాండవం చూడటానికి ఈ పర్యాయం వెళ్ళాను. ఇటువంటి రమ్యమైన చోట పూర్వమిత్రులతో ప్రశాంతమైన వాతావరణంలో కెరటాలను చూసి అక్కడ ఎలాగా ఆనందించవచ్చును, ఇంతకంటే విశేషం ఏమీ ఉండదు అని ఆలోచించుకుని వెళ్ళాను. గతసారి వెళ్ళినప్పుడు కెరటాల ధవళిమను, నురుగులను చూసి చాలా ఫోటోలు తీశాను. కానీ ఒక్కటి కూడా సరిగా రాలేదు. కెరటాల మీద ఇందుకు కోపం కలిగినా అనుకూల వాతావరణం ఫోటోలు తీయడానికి లభిస్తుందనే ఆశ మాత్రం గట్టిగా ఉన్నది. కానీ అక్కడ నాకేమి కనపడినది? క్రితంసారి నేను చూసిన దృశ్యాలను తుడిచిపెట్టేటంత ప్రభావం కలిగినటువంటి దృశ్యం కెరటాల అఖండ తాండవ యోగం కట్టెదుట వచ్చి నిలిచినది. ఇక మాటలతో పనేమి? విశ్రబ్ద కథ అనగా ఎటువంటిది? నాకు పూర్తిగా ఉన్మాదం కలిగినది. నేనే ఒంటరిగా ఉన్నట్లయితే ఆ కెరటాల తాండవంలోనికి ఉరికి ఏకమవ్వాలనే కాంక్షను ఆపుకొనగలిగేవాడనో లేదో మాత్రం ఇప్పుడు నిశ్చయంగా చెప్పలేను. ఒకరు పాడటం మొదలెడితే రెండవ వారికి కూడా పాడాలని అనిపిస్తుంది. రాత్రి నిస్తబ్దతను భంగపరుస్తూ ఒక నక్క అరవటం మొదలు పెడితే తతిమ్మా నక్కలన్నీ గుండెలు అలిసేలా అరుపులకు లంకించుకుంటాయి. వీణకు ముఖ్య తంత్రిని కదిలిస్తే తతిమ్మా తంత్రులన్నీ తమకు తామే ఆనందంతో ఝంకారం చేస్తాయి. నా వంటి ప్రకృతి ప్రేమైక జీవి భగవంతుని సృష్టి సౌందర్యాన్ని చూసి వ్యక్తిత్వాన్ని విస్మరించి పరవశం చెందితే సాధారణ మానవీయ దృష్టికి ఆశ్చర్యం కలగటం అసంభవమేమీ కాదు. ఏనుగు శోభ గండస్థలం మీద కేంద్రీకరింపబడినట్లు, కోట యొక్క శోభ పూర్తిగా దానికి కల బురుజుల మీద ఆధారపడినట్లు, నౌక యొక్క శోభ
దానిపైన ఉన్న డెక్తో పరిపూర్ణమైనట్లు, మనోరాకు ఈ ప్రక్క కోటగోడలను మించి నిలబడిన ఆ పెద్ద గోడ కారణంగా ఈ ద్వీపం శోభ విశేషంగా పెరిగినది. సముద్ర కెరటాలు తమ కండూతిని ఈ గోడతో వప్రక్రీడలాడి తీర్చుకుంటున్నవి. ఈ వప్రక్రీడలు పతతము జరిగినా చూసేవారికి విసుగు కలగదు. ఈ దృశ్యము శాశ్వతంగా మనసును హరించివేస్తుంది. మనుష్యులు పెద్ద గోడ కట్టి హద్దులేని సముద్ర కెరటాలకు ఇక్కడ హద్దును కల్పించారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా సముద్రం నేటికి ఈ అధిక్షేపణను సహించదు, ఇక ముందు సహించబోదు. ఈ అవమానం ఎన్నిసార్లు గుర్తుకు వస్తే అన్నిసార్లు తన వాహినులతో ఈ గోడపై విరుచుకుపడుతున్నది. ప్రతీకారం కోసం రాళ్లను హెచ్చరిస్తున్నది. ఏమి దృఢప్రతిజ్ఞ, ఎటువంటి ఉన్మాదము, ఎటువంటి ప్రాణాలకు తెగించిన ఆక్రమణ! ఈవేళ సముద్రుని కోపం అవధులను దాటిపోయినది. ఇక అడిగేందుకు ఏమి ఉన్నది? వీరభద్రుడు శివగణాలను అన్నింటినీ ఏకం చేసి ఈ కెరటాల రూపంలో ఇక్కడ ప్రళయకాలం కలిగించనున్నాడా అనిపిస్తోంది. ఒక్కొక్క కెరటం ఎంత ఎత్తులేస్తున్నది పర్వతం మీదకు కనిపిస్తోంది. ఒక కెరటం ఎత్తుగా లేస్తే తతిమ్మా కెరటాలు దాని ఉత్తుంగ శోభను, గౌరవాన్ని మన్నిస్తూ తాము అంతకంటే ఎత్తుకు ఎగరటం మర్యాద. దీనికి బదులు అది ఇది కలిసి బాగా ఎత్తుకు ఎగరటం తక్కిన కెరటాలను ఆ ఎత్తుకు పోవటానికి ఉత్తేజాన్ని కలిగించటం చేస్తాయి. ఈ తాండవం ఒక్క క్షణం కూడా ఆగకుండా అఖండంగా సాగుతూ ఉంటుంది. దూరదర్శినితో ఈ తాండవం చూస్తుంటే ఇందులో ఒక ప్రచండమైన తాళగతి ఉన్నట్లు తోస్తుంది. ప్రమాణికా వృత్తంలో శివతాండవ స్తోత్రం తన శక్తిని ప్రకటిస్తోందా అన్నట్లు కెరటాల తాండవయోగం కనిపిస్తోంది. ఇలా చూస్తుండగా ప్రవాహవేగం పెరిగి ప్రమాణికా వృత్తం పంచచామరంగా సాగిపోతుంది. ఛందస్సు మారినట్లుగా కెరటాల తాళగతి మారుతోంది. శివగణానికి చెందిన పుష్పదంతుడు సైతం వీరభద్రునితో కలిసి చివరకు తాండవ నృత్యం చేయనారంభిస్తాడు. కెరటాలు ఎక్కువై ఒకదానినొకటి ఢీకొని చూర్ణ విశీర్ణములవుతాయి. ఈ చూర్ణములైన కెరటాలు తేలి తేలి గాలిలో మంచు పొరగా మారుతాయి. ఆ తుంపరలో ఇంద్రధనుస్సులు వ్రేలాడుతాయి. అక్కడ కొన్ని మెట్లు అఖండ స్నానం చేస్తూ ఋషితుల్యుల వలె ధ్యానం చేస్తూ ఉంటాయి. కెరటాలు చిమ్మిన నీరు నవ్వుతూ ఆ మెట్లపై పడి గోమూత్రికా బంధంలో క్రిందకు జారుతాయి. ఢిల్లీ, ఆగ్రా, కాశ్మీర్, మైసూరు ప్రాంతాలలో విలాసార్థం మనుష్య నిర్మితాలైన శ్రావణ భాద్రపదాలనే జలయంత్రాలు ఈ సందర్భంలో అవశ్యం గుర్తుకు వస్తాయి. కొన్ని కెరటాలు ఈ గోడను ఢీకొని దీని నెత్తిమీద నీటిని పెద్ద ధారులుగా దిమ్మరించటమే కార్యక్రమంగా పెట్టుకున్నాయి. అవి గోడను ఢీకుంటాయి, దాని మీదకు ఎగిరిపడతాయి. గోడ వెడల్పును త్రోసిరాజని ఈవలావలకు ఉరకటానికై ప్రయత్నిస్తాయి. హోలీ ఉత్సవంలో పిచికారీలు చిమ్మినట్లుగా మా వైపు చిమ్ముకుంటూ వస్తున్నాయి. ఈ దృశ్యం ఏ కోణం నుంచి చూసినా ఉన్మాదాన్ని రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చిన మమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ధారలపైన అలుముకున్న తుంపరులు యావత్తు వాతావరణాన్ని శీతలంగా మార్చివేశాయి. ఈ ఉప్పునీటి తుంపరులు కనురెప్పల మీద, ముక్కు కొనల మీద ఆశ్చర్యంతో తెరచిన నాలుక కొసను పడి నిలిచినప్పుడు వరుణుని సముద్ర రాజ్యంలో మేము కూడా ప్రజలమని తోచకమానదు. మహాసముద్రం నుంచి వీచే శుద్ధ పవనం ఇలా అంటున్నది: ఈ దృశ్యం పిలుపుకు తట్టుకు నిలబడగలిగే శక్తి మీ పామర హృదయాలకు ఎక్కడిది? దూర దూరాల నుంచి తెచ్చిన ప్రాణవాయువుతో మీకా దీక్షను కలిగిస్తాను, పాథేయమిస్తాను. ఈ ప్రాణవాయువుతో మీ ఊపిరితిత్తులు నిండి పవిత్రములవుతాయి. తరువాత మీరు ఈ వాతావరణాన్ని, ఈ ఉదావరణాన్ని సహించగలరు. నిజంగా శ్వాసోచ్ఛ్వాసాల వలన అందరి ముఖాలు ఉషఃకాల అరుణిమను పొందినట్లు కనిపించాయి. మేము 8 మందిమి 8 దిక్కులుగా నిలబడి చూసినా మాకు తృప్తి తీరలేదు. మాకంటే ముందు ఇక్కడకు ఒక సింధీ సజ్జనుడు వచ్చి పెద్ద రాతి మీద నిశ్శబ్దంగా కూర్చుని
ఈ దృశ్యాన్ని తన భావనా ప్రపంచంలో తనివితీరా ఆస్వాదించసాగాడు. ఆయన నవ్వటం లేదు, మాట్లాడటం లేదు, పాడటం లేదు. అంతర్లీనమై ఊగిసలాడుతున్నాడు. మేము మాట్లాడి మా ఉద్వేగాన్ని ప్రకటించుకుంటున్నాము. ఇదేమీ అతను పట్టించుకోలేదు. మానవేచ్ఛను అతను పాటించదలుచుకోలేదు. కెరటాల తన్మయంలో మునిగిపోయాడు. కాళ్ళు వంచి కూర్చుని తల ప్రక్కకు త్రిప్పి తదేకంగా సముద్ర ధ్యానం చేయసాగాడు. అతని శిరోజాలలో నీటి తుంపర్లు ముత్యాలహారంలో మిలమిలా మెరుస్తున్నాయి. ఆ ముత్యాలహారం వరుణదేవుని వరప్రసాదంలా మెరిసిపోతున్నది. ఈ దృశ్యాన్ని అనేక కోణముల నుండి చూశాను. ఈ కారణం చేత కెరటాలకు నా ఎడల సద్భావం కలిగి ఉంటుంది. అవి, ఇంత దూరం నుంచి ఏమి చూస్తావు? నీవు పరాయివాడవు కాదు గదా, రా రా, దగ్గరకు రా, కోరిక తీర్చుకో, కెరటాల ఆనందం కొల్లకొట్టు, నువ్వు ఎగిరి ఆడుకో, ఈ క్షణానికి అనంతకాలానికి తేడా ఏమీ లేదు, రావోయి రావో అని పిలువసాగాయి. కెరటాల ఆచారం వేరుగా ఉంటుంది. పిలిచేటప్పుడు చేతులు పట్టుకోకుండా పాదాలు స్పృశిస్తాయి. నేను ఈ స్వాగతానికి మర్యాదగా జవాబిచ్చాను. నిజంగా నీ దగ్గరకు చేరుకోవాలని ఉన్నది, కానీ ఇప్పుడు కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు, చాలా బాకీ ఉన్నది. నా మనసులోని అనేక సంకల్పాలు అసంపూర్ణంగా ఉన్నాయి. నీవు ప్రక్షాళితం చేస్తున్న చరణాలు భారతమాతవే. ఆమెకు ఇంకా దాస్య విమోచనం కాలేదు. మనిషి మనిషికి మధ్య విరోధాలు నశించి శాంతి నెలకొనలేదు. పేదలు, అణచబడిన ప్రజలతో పూర్తిగా ఐక్యమవనిదే నీతో ఐక్యమయ్యే అధికారం నాకు ఎలా వస్తుంది? నీవు ముక్తుడవు, అఖండ కర్మయోగివి. ఎప్పుడు కార్యనిర్వహణ కలిగి ఉన్నా కర్తవ్యం అనేది కొంచెం కూడా లేదు. మాకు మహాపర్వతమంత కర్తవ్యం ఎదురుగా ఉన్నా అలసులమై ఉన్నాము. నీ పంక్తిని నిలబడి నాట్యమాడే అధికారం మాకు ఇంకా రాలేదు. నీవు మాకు ప్రేరణను కలుగజేయి. మా హృదయాలలో నీలో వలె ఉద్వేగాన్ని కలిగించు. నీ తత్వము మాకు కూడా అభ్యాసం చెయ్యి. మేము మా కార్యాన్ని సాధించటంలో, భారతవర్షాన్ని స్వాతంత్ర్యం చేయటంలో జాప్యం ఉండదు. ఈ ఒక్క సంకల్పం పూర్తయితే విచారించకుండా నేను నీ వద్దకు వస్తాను. నీతో అద్వైత సిద్ధిని పొందుతాను. అస్థికలు కానీ, మాంసం కానీ, చర్మం కానీ ఇందుకు అడ్డుగా వస్తే, కష్టం కలిగిస్తే, వస్త్రాన్ని చించి పారవేసినట్లు ఈ శరీరాన్ని చూర్ణం చేసి పారేసి ఆ పిండాలలో నుంచి క్రొత్త క్రొత్త ఆకారాలు రావటం చూసి నవ్వుకుంటాను. సరే, ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు రా. నువ్వు రా, రాకపో. ఈ తాండవ నృత్యం ఇలా సాగుతూ ఉంటుంది. తమ జీవన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని గోపికలు వచ్చి ఈ నృత్యంలో కలిసిపోయారు. సంసారమనే చక్రవ్యూహాన్ నుండి ముక్తి పొందిన సాధుసంతులు, ఫకీరులు, పవిత్రులు అంతా ఇందులో కలిశారు. వైజ్ఞానికులు, సత్య ఉపాసకులు అంతా ఇక్కడ శాంతిని పొందారు. మన ఈ సంఘం అశాంతిలో జీవిస్తూ సాగరం వినిపించే శాంతి సంగీతాలను కూడా వినగలుగుతున్నది. ఏమి, నీకీ సంగీతం వినిపించటం లేదా? జూన్ 1937. ఇది కరాచీ వద్ద గల మనోరా ద్వీపం వద్ద కెరటాల తాండవాన్ని చూసి కాకాసాహెబ్ మదిలో కలిగిన ఉద్వేగం. ఇది ఈసారికి. వచ్చేసారి మరో జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.